తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు మంచి చేసినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తించబడతారు. ఆయన గురించి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటున్నారు. ఆయనకి గొప్ప మెరిట్ స్టూడెంట్, ఎంసెట్లో 29th ర్యాంక్ వచ్చిందట. కాకినాడ జేఎన్టీయూలో బీటెక్, అది అవ్వగానే ఐఐటి ముంబై, అక్కడ ఎంటెక్ చేశారు. క్యాంపస్ సెలక్షన్లో బీపీఎస్లో ఉద్యోగం, కొద్ది రోజుల్లోనే ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు. చదువే లక్ష్యంగా గెలవడమే తన ఆశయంగా అని కష్టపడితే తప్ప ఒక స్టూడెంట్కి ఇవన్నీ సాధ్యం కానటువంటిది. కొన్నాళ్ళు ఏఐఆర్లో పనిచేశారు, తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వేకి వచ్చారు. 97లో ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు, అది ఆల్ ఇండియా 34th ర్యాంక్. అస్సాంలో పనిచేశారు, తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కలెక్టర్గా పనిచేసిన తర్వాత హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీగా చేశారు. ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా చేశారు. సివిల్స్లో మ్యాథ్స్ తీసుకున్న ఆయన స్కోరు 100కి 100. ఇప్పటిదాకా ట్రాక్ రికార్డ్ అది చేరుకున్నటువంటి వాళ్ళు లేరు. వైజాగ్ కలెక్టర్గా చేస్తున్నప్పుడు జనరిక్ మెడిసిన్స్ మీద అవగాహన పెంచి అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తే 3 లక్షల ఇంజెక్షన్ 70,000కి వచ్చింది. అప్పుడు ఆయన వాటికి జీవనాధారాన్ని పేరు పెడితే తర్వాత రోజుల్లో ఆయుష్ అయింది. ఇండియాలో బయోమెట్రిక్ రావడం కోసం కష్టపడ్డారు, ఎందుకంటే రిమోట్ ఏరియాలో స్కూల్స్లో అటెండెన్స్ మానిటర్ చేయడం కోసం. ఇంతటి విజయాల్ని తన ఖాతాలో గర్వంగా వేసుకున్నటువంటి వ్యక్తి, అతి సామాన్యంగా కనిపించేటటువంటి శ్యామలరావు గారు. అదే సందర్భంలో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆయనే 350 రూపాయలకే నెయ్యి ఎట్లా వస్తుంది. సాధారణంగా ఏంటంటే ఎవరైనా సరే అధికారులుగా ఉన్నోళ్ళు అంతకుముందు వాళ్ళు 500కి తెచ్చారంటే మనం 400కి తెచ్చాం, 400 కంటే 300కి తెచ్చాం, ఇంత గొప్ప విశేషం మేము అని చెప్పుకుంటారు. అట్లా కాకుండా మనం ఉన్నటువంటి పొజిషన్ ఈవోగా అంటే సరైనటువంటి ప్రసాదం భక్తులకు అందేలా చూడాలి. దానికి నాణ్యతలో రాజీ పడకూడదు. నాణ్యతలో రాజీ పడకుండా ఉండాలంటే రూపాయి తగ్గించడం కాదు, రూపాయి ఎక్కువైనా సరే మంచిది క్వాలిటీది రావాలి అన్నటువంటి ఆలోచన చేయడం అన్నటువంటిది ఆయనలోని సరైనటువంటి, అంటే రైట్ మెన్ ఇన్ రైట్ ప్లేస్ అన్నటువంటిది నిరూపించి చూపించారు.